ఒక చిన్న మాట నేను 2, 3 విషయాలు చదువుకున్న భాగం నుండి యోబు గ్రంథం 34వ అధ్యాయం 23వ వచనం దగ్గర నుంచి, నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి ఉండిన యెడల దేవుడు వాని యందు కరుణ చూపి అని అపాస్పియస్ పెట్టాడు అక్కడ. నరులకు యుక్తమైనది అంటే 3 రకముల యుక్తమైనది చెప్పాలి దేవుడు. దేవుడు 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 అనే మాట లోకమంతా వినబడుతుంది గాని, దేవుని గురించి 3 రకాల వాదనలు ఉన్నాయి. అది మొదటిది ఏంటంటే నాస్తికత్వము, రెండోది ఆస్తికత్వము, మూడవది తటస్థత్వము అంటారు. ఆస్తికత్వం అంటే దేవుడు ఉండాలని నమ్మేది. అలాగే నాస్తికత్వం అంటే దేవుడు లేడని నమ్మేది. తటస్థం అంటే అర్థం ఏంటంటే ఉన్నాడో లేదో ఎత్తుకొచ్చేసారి ప్రస్తుతానికి మన వ్యాపారమో ఏదో జీవితం కొనసాగిస్తే సరిపోద్ది కదా, మళ్ళీ దేవుడి గురించి వాదోపవాదం ఎందుకు అని మాట్లాడేవాడు. రైటే, అంత వాదోపవాదనలు ఎందుకు అన్నప్పుడు ఇన్ని రకాల మరి విషయాలు ఎందుకు, అన్ని భయాలు ఎందుకు? కాబట్టి దేవుడు అని ఒక విషయం మాత్రం మనం మర్చిపోకూడదు. మానవుడికి నీరు ఎలాగైతే అవసరమో, మానవుడికి 4 గవాక్షాల్లో 4 గదుల్లో దేవుడు తనకంటూ ఒక ప్రత్యేక ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఎంత వద్దనుకున్నా కానీ దేవుడు అనే మాట మాట్లాడకుండా అయితే ఉండలేం. కానీ ఆ దేవుడు అనే విషయంలో ఆస్తికుల్లోనే మళ్ళా 2 వర్గాలు ఉన్నారు. ఆస్తికుల్లో ఒకటేంటంటే దేవుడు ఎవరు అనే సత్యాన్ని గ్రహించి సత్యవంతుడైన దేవుణ్ణి వెంబడించేవారు. రెండవది పితృపారంపర్యానుసారముగా పితరుల దగ్గర నుంచి నేర్చుకుని ఏదో ఒకటిలేండి దేవుడు పలానంది ఏముంది, ఏ పేరు పెట్టుకుంటే ఆ పేరే, మీరు ఈ పేరుని పిలుస్తారు, మేమేమో ఆ పేరుని పిలుస్తాం, పేరు తేడా కానీ అన్నీ ఒక్కటే అనేవాళ్ళు ఉంటారు. మరి అలాగని చెప్పి వచ్చి బాప్తిజం తీసుకొని అడిగితే కుదరదంటారు. మరి అన్నీ ఒకటే అని చెప్పిన వాళ్ళు ఎందుకు మరి బైబుల్ చదవు? చిత్రం ఏంటంటే చాలా మంది దేవుని వాక్యము చదవరు, అలాగని వేరే గ్రంథాలు చదవరు. గ్రంథ పరిజ్ఞానం అసలే ఇష్టం ఉండదు, గ్రంథాన్ని చదవటం అసలు నచ్చదు. సత్యాన్ని గ్రహించాలనుకున్నప్పుడు తప్పనిసరిగా ఏం చేయాలంటే కొంత గ్రంథ పరిశోధన జరగాలి అని ఈ లోకంలో ఏ ఒక్క వ్యక్తి చెప్పలేదు కానీ యేసయ్య చెప్పాడు ఆ మాట. దయచేసి యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచు ఉన్నారు. అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నది. పరిశోధించుచున్నారని అక్కడ నెంబర్ వేసి ఉంటుంది. ఫుట్ నోట్లో ఏముంటుందంటే పరిశోధించుడి. లేఖనములు మీరు ఏం చేయాలంటే పరిశోధించాల. లేఖనం అంటే లిఖించబడినది. దేవుడు ఎవరు అని గ్రహించడానికి పెద్దలు 4 వేదాలు చెప్పారు. 4 వేదాలు అంటే చతుర్వేదాలు కాదు. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వ వేదము, ఆ వేదాలు కాదు. అవి వేరే. అవి దాసరి రంగాచార్య గారు మీకు ఎవరికైనా ఊపుకుండి సత్యం గ్రహించాలనే జిజ్ఞాస ఉండి ఒక ఆసక్తి ఉంటే దాసరి రంగాచార్య గారు పేరుగాంచిన ఒకప్పుడు నాస్తికత్వంలో ఎదిగిన వ్యక్తులు వాళ్ళిద్దరూ దాసరి రంగాచార్య మరి వాళ్ళ అన్నగారు ఒక ఆయన ఉంటారు. వారిద్దరూ కూడా ఒక మంచి విజ్ఞాన పండితులు. దాసరి రంగాచార్య గారు వారి యొక్క జీవిత యాత్ర ముగింపులో ఒక అద్భుతమైన కార్యం చేసి పెట్టాడు ఆయన తెలుగు ప్రజల కోసం. చతుర్వేదాన్ని కూడా 4 వేదాన్ని ఏం చేశాడంటే ఆయన చక్కగా తెలుగులోకి అనువదించి 9 పుస్తకాలుగా ఆయన రిలీజ్ చేశాడు. హైదరాబాద్ రామా పబ్లిష్ వారు ఏం చేశారంటే దాన్ని తెలుగులో తర్జుమా చేశారు. విజయవాడలో ఉన్న మరి విశాలాంధ్ర వాళ్ళు ఏం చేశారంటే సేల్ చేస్తున్నారు. మీరు ఎవరన్నా కలిపి వెళ్తే కొనుక్కోవచ్చు మీరు. చతుర్వేద సంహితాలు అనేవి ఉన్నాయి. అందులో మీరు అన్ని 9 పుస్తకాలు 9 వాల్యూస్గా ఆయన రిలీజ్ చేశారు ఆయన. ఒకవేళ అన్నీ చదవలేకపోయినా కనీసం శుక్ల యజుర్వేదం అన్నా చదవాలి. శుక్ల యజుర్వేదం అనేది దానికి ఉపాంగం ఒకటి ఉంది. శుక్ల యజుర్వేదానికి ఒక ఉపాంగం ఉంది. దాని పేరు బృహదారణ్యక ఉపనిషత్తు. 4 వేదాలకి మరి ఉపాంగాలు కూడా ఉన్నాయి. అవి 3 రకాల ఉపాంగాలు అంటారు వాటిని. అందులో ఒకటి అరణ్యాకాలు అంటారు, రెండోది
మరి ఉపనిషత్తులు అంటారు. మూడోది బ్రాహ్మణాలు అంటారు. బ్రాహ్మణాలు నాకు దొరకలే. నేను బ్రాహ్మణాల కోసం తిరిగాను గానీ నాకు లభించలేదది. చాలా చోట్లకెళ్ళాను. హైదరాబాద్‌కెళ్ళాను. విజయవాడలో అన్ని పుస్తకాల స్టాల్లు చూశాను. చాలా మందిని ఎంక్వైరీ చేశాను. నెట్‌లో వెతికాను గానీ, నాకు దొరకనియి ఏంటనంటే బ్రాహ్మణాలైతే దొరకలే. దానికి మరి ఒక చాలా బ్రాహ్మణాలున్నాయి. ఆ బ్రాహ్మణులు నాకొకటి కూడా లభించలేదు. అందుకే నాకు ఆ బ్రాహ్మణాల జోలికైతే ఎళ్ళలేదు. నేను చదవని దానికి నేనెందుకు చెప్తాను. అయితే ఉపనిషత్తులైతే చదివాను. ఉపనిషత్తుల్లో బృహదారణ్యకోపనిషత్తు అనేది ఒకటుంది. మాండుక్య ఉపనిషత్తు, ముండకోపనిషత్తు, ఈశావాస్య ఉపనిషత్తు, క్యాన ఉపనిషత్తు, పశ్చిమోపనిషత్తు అని ఇలాంటి ఉపనిషత్తులు కొన్నున్నాయి. ఆ ఉపనిషత్తుల్లో పేరుగాంచింది శుక్ల యజుర్వేదాన్ని రాసిన మరి ఒక పండితుడు, ఉన్నతమైన భారతదేశంలోనే పేరుగాంచిన వ్యక్తి మరి యాజ్ఞవల్క్య మహర్షి. ఆ యాజ్ఞవల్కుడు రాసిన మరి ఇది తప్పనిసరిగా చదవవలసిన ఉపనిషత్తు ఏంటంటే బృహదారణ్యకోపనిషత్తు. ఆ బృహదారణ్యకోపనిషత్తులో ఉన్న మంత్రమే ప్రస్తుతానికి భారతదేశంలో ఉన్న ప్రతి వారు కూడా వర్ణిస్తూ ఉంటారు. సంధ్యావందనం శ్లోకంగా చెప్తూ ఉంటారు. ఆ రాసిన ఆయన మరి ఎవరు రాసారో వాళ్ళకి తెలియకపోయినా గానీ, ఆ సంధ్యావందనాన్ని మాత్రమైతే వాళ్ళు ఉటంకిస్తా ఉంటారు. అస్తో మా సద్గమయ, తమసోమయ, జ్యోతిర్గమయ, మృత్యోర్మమృతంగమయ, ఓం శాంతి, శాంతి, శాంతిగన్. అది ఇంతకీ ఆ 3 మాటలతో ఉండదది. చాలా పెద్ద శ్లోకం అది. అంత పెద్ద శ్లోకం మనకు అవసరం లేదు. అందులో 3 మాటలే మనం తీసుకుంటాం. మీరెవరన్నా చదవచ్చు. మీరు తప్పనిసరిగా వాటిని చదివితే మీకు అర్థమైతది. దేవుని గ్రహించడానికి మనం తప్పనిసరిగా కొన్ని చదవాలా. ఎవరో చెప్తే వినదగునెవ్వరు చెప్పినా విననంతనే వేగుపడక అంటాడు పోతన గారు. బద్దెన గారు. కాబట్టి వినదగినెవ్వరు చెప్పినా ఎవరో చెప్పేసారు కాబట్టి నమ్మాల. దున్నపోతు ఈనిందిరా దోణి పట్టుకోవటకు పొలిపెతుక్కున్నాడట ఎవడో పలుకుతాడు. దున్నపోతు ఎందుకు ఈనిందిరా అని అడగనేవాడు లేడు. ఎవరైనా ఒక విషయం చెప్పగానే దాన్నెళ్ళి అదే దేవుడని చెప్పి దేవుళ్ళు గాని వాళ్ళందరికీ నమస్కారం చేసి ఆఖరికి నరకాగ్నికి వెళ్తూ ఉంటారు. దేవుని గ్రహించటం మనం పితరాచార ప్రకారంగానో, లేక మనకు నచ్చింది కాబట్టి మన కులాన్ని బట్టో, మన వర్గాన్ని బట్టో దేవుని గ్రహించడానికి మన జ్ఞానం సరిపోదు. దేవుని గ్రహించడానికి 4 వేదాలున్నాయట. ఆ 4 వేదాల్లో మొదటిది ఏంటంటే ప్రకృతి వేదం. రెండవది మనోవేదం. మూడవది లిఖిత రూపక వేదం. నాలుగోది వ్యక్తి రూపక వేదం. అనగా మనోవేదము, అలాగే ప్రకృతి వేదము, అలాగే లిఖిత రూపక వేదము, వ్యక్తి రూపక వేదము నాలుగోది. ప్రకృతి వేదం అంటే సృష్టిలో ఉన్న ప్రతి చెట్టును, జంతువును వాటిని గురించి ఆలోచిస్తే దేవుడు అర్థమవుతాడంట. ఈ 4 వేదాల గురించి రోమాపత్రిక మొదటి 2 అధ్యాయంలో పౌలు గారు చెప్తాడు. అనగా ఈ 4 వేదాల గురించి రాస్తూ అందులో మాట్లాడుతాడు. మొట్టమొదటిది ఏంటంటే ప్రకృతి వేదం గురించి మాట్లాడుతాడు. దయచేసి రోమాపత్రిక మొదటి అధ్యాయము దయచేసి 19వ వచనం చూడండి. రోమాపత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం. ఆ! ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. ఆ! దేవుడు అది వారికి విశదపరిచి ఉన్నాడు. ఆ! ఆ మాటకివ్వండి. ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్యశక్తి, దైవత్వము, జగత్తు పునాది వేయబడక మునుపు సృష్టింపబడిన వస్తువుల గురించి ఆలోచించుట వలన, అనగా దేవుని గురించి అర్థం కావాలంటే సృష్టించబడిన వస్తువుల్ని పూజించడం కాదంట, వాటిని గురించి ఆలోచించడం. అనగా ప్రకృతిలో ఉన్న వాటిని గురించి ఆలోచించాలి. యాసవి కాలంలోనే మామిడి పూత ఎందుకు పూస్తది? సరిగ్గా యాసవి కాలం ఎంటర్ అయ్యేటప్పటికి ఇప్పుడు పూత ప్రారంభమైద్ది. అప్పుడు ఎందుకు కాయలు కాస్తాయి? సరిగ్గా నవంబరు, డిసెంబరు దాటేటప్పటికి జాన్యువరి వచ్చేటప్పటికల్లా పూత అలా పెరుక్కుంటూ ఎళ్ళి ఇప్పుడెందుకు కాస్తాయి? మిగతా సమయంలో ఎందుకు రావు? అంటే ఏయో కొన్ని చెట్లు కాయొచ్చేమో గాని, మనకందరికీ సమృద్ధిగా పొలాలు మామిడి పొలాలు లభించేది అప్పుడే. వాటి గురించి ఏంటబ్బా ఈ వాతావరణానికి దానికి ఏదో దేవుడు లింక్ పెట్టాడు. రాత్రికాల సమయానికి మన కనురెప్పలకి లింక్ పెట్టాడు. రాత్రికి మన కంటికి లింక్ పెట్టాడు. మీరు వద్దంటుండగానే సరిగ్గా 10, 11 దాటగానే నిద్ర కమ్ముకుంటూ వస్తది. అనగా సమయానికి దేవుడు ఏదో కొన్ని ఈ ప్రకృతికి మనకి ఒక ఏర్పాటు చేశాడు. వయసుకి
వయసు పెరిగే కొద్దీ మన శరీరానికి దానికి లింక్ పెట్టాడు దేవుడు. ఇక తల్లి గర్భంలో ఉన్నప్పుడే నోట్లో పళ్ళు రావు. ఒక వయసు వచ్చిన తర్వాత బాల్య ప్రాయం మొదలుకొని కొంత వయసు రాగానే పళ్ళు ప్రారంభమైతాయి. అవును, ముందు ఎదర పళ్ళు 2 ఎందుకు వస్తాయి, వెనకాల ఎందుకు రావంటే దానికి ఒక పెద్ద విషయం. ఇదంతా కూడా ప్రకృతి వేదం. ప్రకృతిలో మనం ఒక భాగం. ప్రకృతి దేవుడు కాదు సుమా. ప్రకృతిని గురించి ఆలోచన చేస్తేనే దేవుడు అర్థమైతే. చిత్రం ఏంటంటే మనిషి ప్రకృతిలో ఉన్న అన్ని విషయాల్లో నమ్ముతున్నాడు గాని ప్రకృతిని చేసిన దేవుని గురించి ఆలోచన చేయలేకపోతున్నాడు. ఇది పెద్ద ప్రమాదం. అందుకనే దేవుడు అర్థం కావాలనుకోబట్టి ఇది మొదటి విషయం, ప్రకృతి వేదం. రెండవ వేదం ఉంది, మనోవేదము. కొన్నిసార్లు మన మనస్సు మనకి చెప్తుంది, మన మనస్సు మనల్ని కొన్ని ప్రశ్నల్లో పెడుతుంది. కానీ చిత్రం ఏంటంటే దాన్ని మనం ఎలా కలుసుకుంటుంటాం అంటే మన కులాన్ని బట్టో, వర్గాన్ని బట్టో, మనం ఎప్పటి నుంచో పుట్టి పెరిగిన వాతావరణాన్ని బట్టో, అక్కడ మనం సంచరిస్తున్న మన స్నేహితులు ప్రభావాన్ని బట్టో, మనకున్న కొన్ని అడ్డంకులను బట్టో వాటిని ఏం చేస్తామంటే మనం ఆ మనసు నడుచుకుంటూ ఉంటాం. కానీ మనసు చెప్తూ ఉంటుంది నిజమేందో. కొన్నిసార్లు తప్పు చేస్తున్నప్పుడు మనసుకు దేవుడు ఒక బాధ్యత అప్పగించాడు. మనలో దేవుడు ఒక మనిషిని పెట్టాడు. అందుకని ఏ మనిషి అన్నా సరే మంచి పని చేసేటప్పుడు ధైర్యంగా చేస్తాడు. కానీ తప్పు చేసేటప్పుడు అటు ఇటు చూస్తాడు. ఎవరన్నా చూస్తున్నారేమో, ఎవరు చెప్పారో చూడమని నిన్ను. మీరు టీవీ చూస్తున్నప్పుడు చేతికి ఇప్పుడు రిమోట్ ఉంది కాబట్టి ఎవరన్నా రాగానే మార్చి మార్చి అంటాం. అంటే మార్చేమని ఎవరు చెప్పారు అంటే లోపల ఆల్రెడీ ఒక మనిషిని పెట్టాడు. సెల్ ఫోన్లో కొన్ని దృశ్యాలు అందరు ఎదుర్కొంటా చూడవు. ఎందుకు చూడవు అంటే నీ మనస్సాక్షి దేవుడు నీకు లోపల పెట్టాడు అవి చూడకూడదని. అలాగే భర్త కాని వ్యక్తితో వేరే వ్యక్తితో ఇంకొక రీతిగా ప్రవర్తించడానికి నీ మనసు ఒప్పుకోదు. భార్య కాని వ్యక్తిని అంత ధైర్యంగా బండి మీద ఎక్కించుకునో లేకపోతే ఇంకో రీతిగానో వేరే ఆలోచనతో చేయలేదు. ఎందుకంటే లోపల ఉన్న మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ ఉంటుంది. దేవుడు ఒక మనిషిని పెట్టాడు, లోపల ఒక మనస్సాక్షిని ఏర్పాటు చేశాడు. నీవు నీ భార్య ఎదుర్కొంటే అంత ధైర్యంగా తాగలేవు. ఎందుకు తాగలేవంటే తప్పు చేసుకుని నీకు అర్థమవుద్ది. కాకపోతే ఏంటనంటే దానికి అలా నెమ్మదిగా అలవాటైపోయి సినిమాలకో, తాగుడుకో, దేనికో తిరిగి తిష్టాసారంగా చెడిపోతూ ఉంటాం. మనసు చెడగొట్టుకుంటాడట. అది కూడా రోమపత్రులు అని చెప్పాడు. వారు మనసులో దేవుడికి చోటు ఇవ్వకపోయారు కాబట్టి చెయ్యరాని కార్యాలకి దేవుడు వారిని అప్పగించాడని రోమాపత్రిక 1వ అధ్యాయం 28వ వచనం మనోవేదం గురించి చెప్పాడు. అనగా మనసులో దేవుడికి ఎప్పుడైతే చోటు ఉండదో ఒక మనిషి చెయ్యరాని నీచ కార్యాలన్నీ చేస్తాడు. మనిషి ముందు బాహ్యంగా చెడిపోడు, మనసులో చెడిపోతాడు. మనసులో చెడిపోయాడు కాబట్టి మనసును బాగు చేయడానికి దేవుడు తప్ప ఈ లోకంలో ఏ మనిషి కూడా పనిచేయడు. మానసిక వైద్యులు కూడా ఏమంటారంటే మేము కొంతవరకే ప్రయత్నం చేస్తాం కానీ అన్ని ప్రయత్నాలు మీరు అడగండి డాక్టర్లు. మానసిక వైద్యుల దగ్గరికి వెళ్ళి ఈ వ్యక్తి తెగ తాగుతున్నాడు సార్ మానేయడానికి మీరేమో ప్రయత్నం చేయండి అని. ఒకసారి ఆయన అలాగే రోజు తాగుతూ ఉండేవాడట. భార్య వచ్చి ఒక పెద్ద ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి సార్ ఈయన తెగ తాగుతున్నాడు తాకుండా అంటే ఆయన చెప్పాడట తాగొద్దు బాబు అని చెప్పి. అలాగే సార్ అని చెప్పి మళ్ళీ తాగేసాడు. కొన్ని రోజులు తాగి ఎందుకు తాగేవానంటే ఆ రోడ్డు అంటే వెళ్తుంటే గుర్తు వస్తుంది సార్ తాగలేకపోతున్నాం తాకుండా అని. అయితే ఒక పని చేయి, ఆ రోడ్లోంచి వెళ్ళకు, వేరే రోడ్ నుంచి వెళ్ళు అన్నట. సరే వేరే రోడ్ నుంచి వెళ్ళాడు, మళ్ళీ తాగేసాడు. అదేంటి నాయన మళ్ళీ తాగామంటే వెళ్ళదని రోడ్లోకి వెళ్ళామంటే వెళ్ళానండి, అయినా కానీ ఆడికి వెళ్ళేవాడు గుర్తు వచ్చి అందులోకి వెళ్ళిపోతున్నాడట. ఓ పని చేయి ఈసారి ఆ రోడ్ అంటే అలవాటు చేస్తే సరిగ్గా దగ్గరికి వెళ్ళిన తర్వాత మందు కూడా దగ్గరికి వెళ్ళిన తర్వాత సైతాను గట్టిగా వెనక్కి వెళ్ళిపో అని చెప్పి ఎవరు లాగేస్తున్నారు సైతాన్ లాగేస్తున్నా అన్నావు కదా నా వెనక్కి వెళ్ళిపో అన్నాడు అని చెప్పమన్నాడట. అలాగేనండి నేను చెప్పాడు, మళ్ళీ లాగేసాడు. అదేనా ఏం చెప్పి నేను చెప్పింది చెప్పలేదంటే చెప్పానండి, నేను ఆ కొట్టు దగ్గరికి వెళ్ళగానే సైతాన్ వెనక్కి వెళ్ళిపో అని గట్టిగా చెప్పాను. ఆడు వెనక్కి వెళ్ళి గట్టిగా తాగుతానని వెళ్ళలేదు మందు కొట్లు పడిపోను అన్నాడు. అందుకే అసలు విషయం ఏంటంటే మందు మానలేక మానవుడు ఏదో వంక పెట్టి తప్పు చేయడానికి ఇష్టపడతాడే తప్ప తప్పు మానడానికి ఇష్టపడడు. కారణం ఏంటంటే మానవునికి దేవుని యొక్క సన్నిధి లేదా దేవుని యొక్క స్థలం మనసులో ఇవ్వకపోవటం వల్ల దేవుడికి ఇవ్వాల్సిన స్థలం నీ మనసులో అప్పుడు నువ్వు బాగుపడతావు. మనోవేదము చెడగొట్టుకుంటే నువ్వు చెడిపోతావు. అందుకని పక్కోడిని పాడు చేయాలనుకుని అసూయపడి కొంతమంది మనసులో ముందు నిర్ణయించుకున్న తర్వాతనే ఆయన ప్రయత్నాలు చేస్తాడు. అంతేగాని బహిరంగంగా ముందు ఏం చేయడు.
కానీ చిత్రం ఏం తెలుసా మీకు? మనసులో వేరే వారిని పాడు చేద్దామని ప్రయత్నం చేసిన ప్రతి ప్రయత్నం వాళ్ళకి రివర్స్ అయిపోతుంది. మనుషుడు ఏం విత్తును ఆ పంట నీకు కోయును. అసూయ పడ్డావా అసూయ నిన్నే కొడుతుంది. ఎదుటి వారికి ఉపకారం చేసేంత కాలము దేవుడు నీకు ఉపకారం చేస్తూనే ఉంటాడు. కానీ ఎదుటి వానికి అపకారం చేద్దామని ప్రయత్నం చేసినప్పుడు తప్పనిసరిగా నువ్వు అది అపకారం. చిత్రం ఏంటంటే దేవుడు ఒక రూల్ పెట్టాడు. మానవుడు ఏ తప్పైతే చేస్తాడో ఆ తప్పే ఆ శిక్ష అనుభవిస్తాడు. తప్పు ఒకటి శిక్ష ఒకటి అవ్వదు. చిత్రం అది. నువ్వు ఏ తప్పైతే చేస్తావో ఆ తప్పుని నువ్వు అనుభవించి తీరుతావు. ఆ తప్పుతో నువ్వు చచ్చిపోతావు. కానీ దేవుడు చేసిన గొప్ప కృప ఏంటంటే బలహీనుడైన మానవుని కోసం ఆ దేవుడు బలవంతుడైన దేవుడు మనసును మార్చి మనసును స్థిరపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. మనోవేదాన్ని సరిచేసింది యేసుక్రీస్తు ఒక్కడే. నువ్వెంత మనసులో చెడిపోదామని ప్రయత్నం చేసినా, చెడగొడదామని ప్రయత్నం చేసి అది నీకు నష్టమే తప్పిస్తే ఏమి కాదు. మూడో వేదం ఉంది. దాన్ని ఏమంటారు? లిఖిత రూపక వేదము, రాయబడిన గ్రంథముల ద్వారా దేవుని గ్రహించొచ్చు. చాలా మంది ఏమి చదవరు. చదవకుండా దేవుని గురించి మాట్లాడుతూ యేసయ్యని గురించి మాట్లాడుతూ ఈ రోజుల్లో భారతదేశంలో ఇందాక తమ్ముడు నాకు ఒక వీడియో చూపించాడు. ఒడిశా రాష్ట్రంలో మంచి పరిచర్య చేస్తున్న ఇద్దరు భార్యాభర్తలను పట్టుకుని కొట్టి ఆ భార్యకి పాస్టర్ గారికి బలవంతంగా బొట్టు పెట్టించి పాస్టర్ గారిని ఎదురుగుండా నిలబెట్టించి బైబిల్ కింద పెట్టించి బైబిల్ తొక్కించి ఇక నుంచి మీరు యేసుప్రభు అంటే మరి చంపుతాం అని చెప్పి బెదిరించాం. భారతదేశంలో ప్రస్తుతం జరుగుతున్న స్థితి ఏంటంటే యేసు ప్రభు అనగానే కొంతమందికి ఎక్కడలేని భయం పట్టుకుంది. అవును, నీ మతం శక్తివంతమైనది అయితే యేసు ప్రభు గురించి చెప్తే నీకు ఎందుకంత భయం? ఈ మధ్యకాలంలో కొంతమంది మాది సనాతనము మాది సనాతనము మాది సనాతనము అసలు ఈ క్రిస్మస్ సనాతన క్రిస్మస్ అని పేరు పెడదాం అనుకున్నాం. ఎస్, నెక్స్ట్ రాజమండ్రితో ఆ పని చేద్దాం అనుకుంటున్నా. సనాతన క్రిస్మస్. అసలు సనాతనం అనే మాట పలకటమే తప్పిస్తే దాని అర్థం ఏంటో తెలియని దద్దములు ఉన్నారు చాలా మంది. బాబు, సనాతనం అనేది 2 ముక్కలు 3 ముక్కలు కాదు. చాలా విషయాలు ఉన్నాయి. గుత్తుకొండ వెంకటేశ్వర శర్మ గారు, అలాగే ఇంకొక ఆయన పేరు వెంకటేశ్వర శర్మ గారు. ఆయన ఇంటి పేరు మాత్రం తేన. మీరు జస్ట్ ఇక్కడే కోటగుమ్మ సెంటర్కి వెళ్తే గొల్లపూడి వీరస్వామి గారి బుక్ స్టాల్ కొనుక్కోవచ్చు. తాళపత్రం నిధుల్లోని రహస్యాలు అనే పుస్తకంలో. అందులో పుస్తకంలో ఉన్న సనాతన గ్రంథం గురించి 8 విషయాలు చెప్పాడు. చాలా మందికి ఈ విషయం తెలియకుండానే సనాతన ధర్మం తెలియకుండానే మాట్లాడు. బాబు, సనాతన ధర్మంలో ఆడవాళ్ళు ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్న తర్వాత 3 రోజులు వెళ్ళి పంతులు గారి దగ్గర గడపాలి. మరి గడిపిస్తావా ఈ రోజున? అది మన సనాతన ధర్మంలో ధర్మం. పెళ్ళైన 3 రోజులు భర్త పడుకోవడం లేదా? కొంచెం మోటగా ఉంది నేను మాట్లాడేది. కానీ సనాతన ధర్మంలో అదొక విషయం. కానీ ఈయన చెప్పిన సనాతన ధర్మంలో 8 విషయాలు నేను వివరించను గాని చెప్తాను. మొట్టమొదటి ఏంటంటే సత్యమును పలుకుట. మొదటిది ఏంటంటే సనాతన ధర్మంలో సత్యం పలుకుట. రెండవది, నేను చాలా చోట్ల చెప్తున్నాను ఈ విషయం. ఎందుకు చెప్తున్నానంటే చాలా మందికి తెలియాల. పబ్లిక్ తెలియాలి జనాలకి. సనాతన ధర్మం అంటే ఏంటో. రెండవది ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండుట. పంచేంద్రియాలు నిగ్రహించుకున్నట. భక్తిలో ప్రధాన భాగం ఏంటంటే ఇందాక అన్న సాక్ష్యం చెప్తూ పొద్దున పూజ చేసి సాయంకాలం తాగేవాడట. అంటే ఇంద్రియాలు నిగ్రహం చేసుకోలేకపోవటం. కానీ భక్తిలో ఒక భాగం ఏంటంటే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండట. నేను ఒక్క మాట చెప్పి ముగిస్తా. మూడవది ప్రార్థన చేయట, తపస్సు చేయట. తపస్సు అంటే, ప్రార్థన అంటే నీ స్వార్థం కోసం చేయటం కాదు. మీరు ఎప్పుడైనా సరే ఎవరన్నా దండం పెట్టుకునే వాళ్ళని అడగండి. దేవుడని పేరు చెప్పి ఎవరికైనా దండం పెట్టుకున్నాడు. ఏ దండం పెట్టుకున్నావు అంటే ఏ దండం పెట్టుకుంటాం? నేను, నా భర్త, నా పిల్లలు, నా ఇల్లు వాళ్ళు బాగుండని దండం పెట్టుకుంటాం. అవునా? మరి పక్కింటి దండం పెట్టుకోలేదా అంటే నేను ఎందుకు పెట్టుకుంటాం? బాబు, బయట మతంలో లేనిది క్రీస్తు ప్రభు దగ్గర ఉన్నది ఒక విషయం తెలుసా? క్రీస్తు ప్రభు నీ కోసం ప్రార్థన చేసుకోమని చెప్పలే, అందరి కోసం ప్రార్థన చేయమన్నా. యేసయ్యలో దొరికిన విషయం ఏంటంటే ప్రార్థన. సనాతన ధర్మంలో 3వ భాగం ఇది. మొదలు సత్యమును పలుకుట, రెండోది ఇంద్రియజనం కలిగి ఉండటం, మూడోది ప్రార్థించుట. నువ్వు ఎంతమంది కోసం నీ వీధిలో ఉన్న కోసం ప్రార్థన చేస్తారు పెట్టి తెల్లవాళ్ళు వేస్తే ఎవరు నాశనం చేస్తే ఎవరిని ముంచాలని చెప్పి ఆలోచన తప్ప
చాలా మంది జీవితం 4వ మాట కూడా చెప్పాడు. సనాతన ధర్మంలో ఇంకొక మాట కూడా చెప్పాడు. అదేంటనంటే శుభ్రముతో పరిశుద్ధతతో ఉండుట. అంటే త్రికరణ శుద్ధి ఉండాలంట. వాక్కుల్లోను, మనసుల్లోను, ప్రవర్తనలోను శుద్ధి ఉండాల. నేను రాసింది కాదు. ఆయన పుస్తకం రాసి మీరు చదువుకోండెళ్ళి. శుద్ధి లేదు. వాక్ శుద్ధి లేదు. మాట్లాడితే ఎన్ని అబద్ధాలు. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత అబద్ధాలు ఎక్కువైపోయాయి. ఎక్కడున్నారండి? అంటే పక్కనే ఉన్నాను అంటాడు ఉత్తిదే. ఎవరో తిరుగుతాడు. ఎవరితో మాట్లాడుతున్నారండి అంటే, ఎవరితో మాట్లాడుతాం అని చెప్పేసి. ఈ మధ్య కాలంలో ఈ సెల్ ఫోన్‌లో వచ్చిన తర్వాత ఎన్ని మోసాలు జరగాలో, ఎన్ని అక్రమాలు జరగాలో, ఎన్ని ఘోరాలు జరగాలో అన్నీ టెక్నాలజీ పెరిగే కొద్దీ అన్నీ జరుగుతున్నాయి. బావు, శుచి అనేది సనాతన ధర్మంలో ఒక ప్రధాన భాగం. మీలో పరిశుద్ధత ఉందా? పరిశుద్ధత అనేది యేసు రక్తములో దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పైకి మాత్రం నువ్వేదో పెద్ద ఉందాగా బతకొచ్చు. తెల్ల బట్టలేసుకునో, లేకపోతే ఏ బట్టలేసుకునో చేయొచ్చు. మనసులో అంతా కూడా అశుద్ధమే. మనసంతా చెడిపోవటమే. అందుకనే వేమయ్య గారు పద్యం రాశారు. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, చిత్తశుద్ధి లేని శివ అంటే అర్థం ఏంటంటే ఒక దేవుడు అని కాదు. శక్తిమంతుడైన దేవునికి ఒక పేరుందది. బాణశుద్ధి లేని పాకమది ఎలా. ఏ శుద్ధి లేకుండా ఎన్ని పూజలు చేస్తే బాబు. సనాతన ధర్మంలో భాగం ఏంటంటే శుద్ధి ఉండాలి. త్రికరణ శుద్ధి అనేది భూమి మీద ఎప్పుడు ఇవ్వలేకపోయాడు. ఒక్క యేసుక్రీస్తు రక్తమే ఇచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదన్నా అలా ఉంటే చెప్పండి, నేను కూడా గోసుపాదం పెట్టుకుని వెళ్ళిపోతున్నట్టు. కానీ లేదు. తర్వాత ఇంకో విషయం చెప్పాడు. సనాతన ధర్మంలో ఇంకోటి ఏంటనంటే సంతోషము, సహనము. పక్కోడు బాగుంటే సంతోషించాడు. ఊరు పడితే ఓక దొరుకుద్ది అనుకోవాలా. కానీ ఊరే నాశనం అయిపోవాలి. నువ్వెక్కడ బతుకుతావు? ఊరు పడితే ఓక దొరుకుద్ది అంటే సంతోషించాలంటే అర్థం ఏంటనంటే ప్రతి చిన్న విషయంలోనూ కూడా పనికిరాని విషయంలో సంతోషించడం కాదు. తాగి సంతోషించడం, పనికిమాలిన పనులు చేసి సంతోషించడం కాదు. సనాతన ధర్మంలో ఒక విషయం ఏంటంటే సంతోషం అని ఉండాలా, సహనం ఉండాల. పరమత సహనము లేని నీది ఏదో గొప్ప చెప్తున్నావు. పరమత సహనం ఏది నీకు? మన వీధిలో సువార్త చెప్తే కనుక ఆ వీధిలో వాళ్ళందరూ కలిసి ఆ సువార్త చెప్పేవాళ్ళు అంటున్నారు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మీద. ఏ నీకంతా మరి ఇప్పుడు సనాతన ధర్మం అంటావు, సహనం లేదాయే, వినడానికి ఇష్టం లేదాయే. ఇష్టం లేని వ్యక్తివి మరి ఇంకేం నేర్చుకుంటావు నీవని. చాలా మందికి చదవటం గాని, వినటం గాని ఇష్టం ఉండదు. చదవటం ఎలా చేయదు. రక్షకుడు ఎవరు ఈ లోకంలో అంటే బాబు నీకు సహనం. యేసు ప్రభువుకి ఈ లోకములో ఉన్నంత ఆయనకున్నంత సహనం ఈ భూమి మీద ఒక్కడికి లేదు. చాలా మంది క్రిస్మస్‌లో రాజకీయ నాయకులు వచ్చి ఆయన రాజకీయ నాయకుడు వచ్చి అంటాడు, యేసు ప్రభు ఎంత దీనుడండి. ఏంటో గాని ఆయన ముఖం చూస్తే జాలేదండి. అదేంటో గాని సిలువ మీద కొట్టేస్తుంటే ఏం మాట్లాడకపోయాడు. మా వోళ్ళైతే ఏకత్తించుకుని వేసి పడేదురన్నాడు ఒక ఆయన. మా ఊళ్ళో ఎవరో ఒకరి అందరి చేతుల్లో ఏదో ఒక ఆయుధం ఉంటుంది. అదే పని మా వోళ్ళు చేస్తే ఏసి పడొక్కడు. యేసుప్రభు ఆయుధం ఎందుకు వాడలేదంటే ఆయుధాలు వాడితే ఇక శక్తి ఉంది బాబు. దేవుడికి ఆయుధంతో పనుండకూడదు. దేవుడనేవాడు ఆయుధం ధరించుకుంటే ఇక మనల్ని కాపాడుతాడు. ఆయనకి రక్షణ లేదాయే. ఆయన రాజకీయ నాయకుడు అవుతాడు. ఎందుకంటే నేను నీకు ప్రాణం పెట్టేస్తాను రాజకీయ నాయకుడు పక్కన గన్నమైన ఉంటాడు. అంటే నన్ను ఎవడు చంపకూడదు, ఈరోజు చచ్చిపోయిన పర్లేదు అన్నట్టు లెక్క. బాబు రాజకీయ మాటలు అన్నీ వింటే వాళ్ళకేమని ప్రాణం పెట్టరు, ప్రాణం తీస్తారు తప్ప. అలాగే దేవుడికి ఆయుధం ఉంటే ఆయనకే సంరక్షణ లేకపోతే ఇక మనకు సంరక్షణ ఇచ్చేది ఏంటి నాయన? యేసు ప్రభు వారు ఏ ఆయుధం ఎందుకు ధరించలేదు తెలుసా? ఆయనకు ఒక్క మాట చాలు సర్వ సృష్టిని స్వాధీనం చేసుకోవటానికి. 1872వ సంవత్సరంలో ఎప్పుడో హఠయోగి అనే ఒక ఆయన బాంబేలో ఒక అనౌన్స్మెంట్ చేశాడు. మీరు చూడండి, చరిత్ర చెప్తున్నాను. బాంబేలో ఒక అనౌన్స్మెంట్ ఏం చేశాడంటే యేసు ప్రభు ఒకానొకప్పుడు నీటి మీద నడిచాడు. అది గొప్ప కాదు. నేను పలానా రోజున నడుస్తున్నాను రండి అని చెప్పి ఇండియా ఇండియా అంతా అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేసిన తర్వాత హఠయోగి అనే ఆయన సరిగ్గా బాంబే హార్బర్ వచ్చాడు ఆయన.
ఆయన బాగా అతీత శక్తులున్న యోగి అని చెప్పి పెద్ద ఫేమస్ అప్పట్లో. తీసుకొచ్చి బాంబే హార్బర్ తీసుకొచ్చిన తర్వాత యేసుప్రభువు నడవటం కాదు, ఇప్పుడు నేను నడుస్తున్నాను చూడండంటే, అక్కడున్నోళ్ళు అన్నారు, "మరీ ఒడ్డునెత్తి ఏం పోడదు, కొంచెం లోపలికి తీసుకెళ్దాం" అని చెప్పి పడవలోకి ఎక్కించుకొని లోపలికి తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఆయన పాంకోడి దోలు తీశాడు, ఏయో మంత్రాలు చదివాడు. ఆ పడవలో నుంచి కిందకి దింపగానే దింపడంతో కింద మునిగిపోవటం మొదలెట్టాడు. పట్టుకోండి. ఏం పట్టుకోండి సార్, నడవండి. ఏంటి నడవటం, మునిగిపోతుంటే. మొత్తం మీద లేవనెత్తాడు. అదేంటి సార్ అంటే, నాది సాధ్యం కాదు, తీసుకుపోండి అన్నమాట. హఠయోగి గారు నడిచేటప్పుడు సర్వ ఇండియాలో పేపర్లన్నీ కూడా ఏం రాసి తెలుసా? యేసు ప్రభు ఒకానొకప్పుడు నీటి మీద నడిచాడు, పలానా డేట్‌న హఠయోగి నీటి మీద నడవబోతున్నాడని రాసిన పేపర్‌లో ఆ నడిచిన రోజు ఏం రాసి తెలుసా? యేసు ప్రభు నీటి మీద నడిస్తే అభియోగి నీటిలోనికి నడిచాడు. జీసస్ వాక్డ్ ఆన్ ది వాటర్ బట్ హఠయోగి వాక్డ్ ఇంటు ద వాటర్. బాబు, యేసయ్య సృష్టికర్త కాబట్టి సృష్టి మీద ఆయనకి అధికారం ఉంది. నీకెక్కడుంది? నిన్న మొన్నటి దాకా విపరీతమైన చలేసింది, ఇప్పుడు ఉక్క పెడుతుంది. కారణం ఏంటంటే కొంచెం తుఫాను అనౌన్స్ చేసింది. తుఫాను నువ్వు రమ్మంటే రాదు, వర్షం మనం పొమ్మంటే రాదు. అందుకే నరులకు యుక్తమైనది ఏదో వారికి తెలియజేయడానికి ఈ లోకంలో మధ్యవర్తిగా వచ్చిన వ్యక్తి ఒక్క యేసుక్రీస్తు. మీరు గాయత్రి మంత్రం చదవండి, లేకపోతే ఉపనిషత్తులు చదవండి, ఏం చదవండి, అన్నిటిలో చెప్పబడింది ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఆయనే రక్షకుడు. మత స్థాపకుడు కాదు ఆయన, మతి స్థాపకుడు కాదు, మత స్థాపకుడు కాదు. నువ్వు మనసులో చెడిపోయినప్పుడు నువ్వు మనిషి చెడిపోతావు. బాగు యేసయ్య వచ్చి మనసును బాగు చేశాడు. మనిషి అప్పుడు బాగుపడ్డాడు. ఇక్కడ నిలబడ్డ నేను ఒకప్పుడు చెడిపోయిన వాడు. ప్రభువైన యేసు రక్తం, ఈ లోకంలో అందరూ వచ్చి రక్తాన్ని కోరుకున్నారు, కానీ రక్తాన్ని అర్పించిన ఆయన ఒక్కడే. అందుకే ఆ యోబు గ్రంథంలో నరులకు యుక్తమైనది ఏదో వారికి తెలియజేయుటకు వేలాది దూతలను ఒక్కడు వారికి మధ్యవర్తి అయి ఉంటేనట, వారి జీవితం ఏమవుద్దనంటే పాతాళమునకు దిగకుండా వెళ్లకుండా వారిని ఇడిపింపు. మనిషిని బాగు చేయటం కాదు, రెండో పని ఉంది. మనిషి లోకంలో పుట్టిన ప్రతి మనిషి పాతాళానికి వారసుడే. ఎందుకు తెలుసా? జన్మ పాపం ఉంది, కర్మ పాపం ఉంది. జన్మ పాపం ఉంది కాబట్టి మనం ఆగమర్శన స్నాన సమయంలో పాపోహం పాపకర్మ పాపాత్మ పాపంలో బుక్కిన వాడిని పాపం చేస్తున్నాను, పాపంలో నిలిపించేవాడు ఎవరు అంటే ఈ లోకంలో ఎవరు లేరు. పాపమును జయించిన దేవుడు ఈ లోకంలో ఉన్నాడు. పాపాలు క్షమించగలిగిన వాడు దేవుడు అని ఎబ్రీ పత్రిక 7:26 చెప్తూ అంటాడు. నిర్దోషి నిష్కల్మషుడు పాపుల్లో పవిత్రుడును నిర్దోషి నిష్కల్మషుడు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. అన్ని ప్రత్యేకం. యేసు ప్రభువుకి మిగతా వారికి తేడా ఏంటంటే జన్మ ప్రత్యేకం, బ్రతుకు ప్రత్యేకం, ఆయన జీవితం ప్రత్యేకం, చనిపోవటం ప్రత్యేకం. యేసు ప్రభు అన్నిటికీ ప్రత్యేకం. ఆయన పేరు ప్రత్యేకం. ఆ పేరు ఎవరికి లేదు. ఆయన పేరు ప్రత్యేకం. ఎవ్రీథింగ్ ఇస్ సెపరేట్. చాలా మంది అనుకున్నట్టుగా నువ్వు అనుకున్నట్టు కాదు ఆయన. శాస్త్రములు, అన్ని శాస్త్రాల ముందు ఆయన గురించి చెప్పబడింది. అందుకే నేను గ్రంథాలు చదవమంటున్నాను. ఆ తర్వాత యేసయ్య భూమి మీద పుట్టాడు. నువ్వు నమ్ముకున్న వాళ్ళందరినీ పట్టుకుని వెళ్ళాలనుకుంటే నువ్వు ఆళ్ళ మునిగిపోయి నువ్వు మునిగిపోతావు. అనగా నీవు రేపొద్దున పాతాళానికి వెళ్ళకుండా నిన్ను నువ్వు తప్పించుకోలేవు. కీర్తనకారుడు అంటాడు, పాతాళ వశము కాకుండా తన్ను తాను రక్షించుకొనగలిగిన వాడు ఎవడు, మరణము చూడగా బ్రతుకున్ననుడు ఎవరు. ఈ లోకంలో మానవుడికి మరణం అనేది ఒకటి ఉంది. ఆ మరణం తర్వాత పాపము చేసిన ప్రతి మనిషి యొక్క జీవితం, ఆత్మ నరకాగ్నికి పాతాళానికి వెళ్ళాలి. పాతాళానికి వెళ్ళకుండా తప్పించే శక్తి ఈ భూమి మీద ఒక్కడికి లేదు. ఉంటే నాకు చెప్పండి, నేను వాడిని నమ్ముతా. పాపాలు క్షమించే అధికారం కానీ పాతాలను తప్పించే అధికారం కానీ లేదు. మూడవ మాట చెప్పి నేను ముగిస్తా. దయచేసి ఆ 33వ అధ్యాయం యోబు గ్రంథంలోని 20 దయచేసి 5వ వచనం. అప్పుడు వాని మాంసము బాలురు మాంసము కన్నా ఆరోగ్యముగా ఉండును, వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. వాడు దేవుని బతిమాలుకొనిన ఎడల
ఆయన వాని కటాక్షించును. ఇక్కడ రక్షణ ఉచితమే గాని అది విలువ లేనిది గాదు. ఇక్కడ దేవుడిచ్చే రక్షణకి మనం చేయవలసిన పని ఒకటుంది. అదేంటంటే బ్రతిమాలుకొనుట. చాలా మంది అనుకుంటున్నారు, యేసు ప్రభువు ఆయన దేవుడైతే నాతో మాట్లాడమనండి, మా ఇంట్లోకి రమ్మనమనండి, నన్ను దర్శించమనండి. నేను తప్పనిసరిగా నమ్ముతానంటున్నారు. బలవంతంగా వచ్చేవాడు దొంగ గాని దొర గాదు. యేసు ప్రభువు ఎప్పుడు ఎవ్వరి ఇంట్లో బలవంతంగా రాడు. ఒక ఛాన్స్ ఇచ్చేయి. అది నువ్వు బతిమాలుకుంటున్నా. క్రైస్తవులు గాని, క్రీస్తు ప్రభువు గాని, క్రైస్తవులకి యేసయ్యని నమ్మిన వారికైతే ఎప్పుడూ ఓ మాట చెప్పలేదు. బలవంతంగా ఎళ్లి అలా మార్చమని చెప్పలేదు. ఈ రోజున ప్రతి బుద్ధిహీనుడు ఒకడు మాట్లాడుతున్నాడు. బలవంత మత మార్పిడి. మేమా ఈదుల్లో సువార్త చెప్తుంటే కొట్టేది. చెప్పొద్దని చెప్పేది మేమా? చాలామంది నేను భగవద్గీత చదువుతా, రామాయణం చదువుతా, వేదాలు చదువుతా, రామకృష్ణ మఠం వారు ప్రింట్ చేసిన పుస్తకాలు చదువుతా. నా దృష్టిలో ఖురాన్ చదువుతా. నేను చదవని పుస్తకం అంటూ ఏముండదు. నువ్వు ఏ పుస్తకం చదవవు, పైపెచ్చు మాట్లాడేదేంటి బలవంత మత మార్పిడి. మొన్న ఒక 4 నెలల క్రితం, ఒక 6 నెలల క్రితం ఇక్కడే నెహ్రూ నగర్ స్కూల్ దగ్గర రోడ్డు మీద నిలబడి కొంతమంది పెద్దవాళ్ళు కొత్త పుస్తకం బైబిల్ ఇస్తుంటే, కొంతమంది కుర్రోళ్ళు ఒక 10 మంది కుర్రోళ్ళొచ్చి అద్దుకుంటూ, "ఈ పుస్తకం ఎవడిమ్మన్నాడు మిమ్మల్ని? ఇది బూతు పుస్తకం. పిల్లలకి ఎందుకు ఇస్తున్నారు" అడిగితే, ఈ పెద్దోళ్ళు పాపం కొంచెం పెద్ద తరహా మనుషులు కాబట్టి కొంచెం అంత ఆళ్ళకి శాస్త్రజ్ఞానం లేదు కాబట్టి కొంచెం తక్కువనొచ్చారు. కొంచెం ఆవేశపడుతుంటే నేనెళ్ళా. నేనెళ్ళాను. అది నెట్‌లో కూడా వచ్చింది. వెళ్ళేటప్పటికి అక్కడే ఉన్నారాళ్ళు. "ఏం బాబు ఏంటని" అడిగితే, "అవునండి. ఈ పుస్తకం బూతు పుస్తకం. చదివావా నువ్వు?" అని అడిగితే, "చదవలేదమ్మా." చదవకుండా బూతు పుస్తకం ఏంటి? భారతదేశంలో దేవుళ్ళని చెప్పిన వాడు బూతులు చెప్పమంటావా? నోరిప్పానంటే నువ్వు తలకెట్టుకుంటావో తెలీదు. కానీ బైబిల్‌లో ఉన్న దేవుడు బూతు చేయలే. బైబిల్‌లో చెప్పబడిన భక్తులు తప్పులు చేశారు. కానీ నువ్వు దేవుళ్ళని నమ్ముతున్న వాళ్ళే బూతు చేశారు. ఏదో నిరూపిస్తా. కానీ విమర్శించే పని మేము పెట్టుకోము. ఎవరించే పని పెట్టుకుంటాం. తెలియకపోతే కనీసం భారతదేశం తత్వాన్నైనా గ్రహించండి. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ అనే మాట మర్చిపోయి శత్రువులా చూస్తున్నారు. భారతదేశం నా మాతృభూమి స్కూల్‌లో నేర్చుకున్న ప్రజ్ఞ ఏమైంది? కనీసం శాస్త్రజ్ఞానం తెలియకుండా, యేసయ్యని గురించిన విషయం ఎక్కడ రాదని తెలియకుండా, బైబిల్ సరిగ్గా చదవకుండా, ఏ విషయం చదవకుండా, నేను చివరగా ఒక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తా. మీకెవరికన్నా భగవద్గీత చదివే అలవాటుంటే భగవద్గీతలో 18వ అధ్యాయం 46వ శ్లోకం. ఉపనిషత్తు చదివే అలవాటుంటే మరి దయచేసి ఈ ఉపనిషత్తు కూడా చదవండి. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 3వ అధ్యాయం 8వ వచనం. నేను అన్ని ఉపనిషత్తులు భగవద్గీత అంతా మీకు చెప్పను గాని, భగవద్గీతలో 18:46వ శ్లోకం. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 3వ అధ్యాయం 8వ శ్లోకం. ఈ 2 చెప్తున్నాను. ఈ 2 కనీసం మనసులో పెట్టుకుని, అందులో చెప్పబడిన దేవుడు ఎవరో నమ్మితే చాలు. అది బైబిల్ కాదు కదా! పోనీ బైబిల్ అంటే మీరు బైబిల్‌లో రాసుకున్నారంటారు. ఒకనాడు దేవుని బతిమాలుకుంటే వాడి చిన్ననాటి స్థితి మళ్ళీ వస్తదంటే ఆడి జీవితం బాగుపడద్ది అని చెప్తున్నాడు వాక్యంలో. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకొని యేసయ్యని నమ్ముకుంటే నాకేం మేలు జరగదు. పవన్‌కేం మేలు జరగదు. ఈ కూటమి పెట్టిన కుటుంబానికి ఏం మేలు జరగదు. ఈ రోజంతా వాళ్ళు వ్యాపారం బంద్ చేసుకొని ప్రభువు కోసం జీవించడానికి వాళ్ళేదో మన ద్వారా కలిసొస్తా గాదు. నీ జీవితం బాగుపడితే చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకని భగవద్గీతలో 18:46లో చెప్పబడిన మాటని శ్లోకం చదవను గాని ఎవరని చెప్తున్నాను వినండి. ఎవని నుండి సర్వభూతలములు పుట్టుచున్నవో, ఎవని వల్ల సర్వము వ్యాపింపబడినదో అట్టి పరమాత్మను తన విద్యుత్ ధర్మమును నెరవేర్చుట మూలముగా ఆరాధించు మానవుడు పరిపూర్ణత పొందుచున్నాడు. ఎవని వల్ల ఈ సర్వం పుట్టించబడిందో ఇది భగవద్గీత 18:46వ శ్లోకంలో చెప్పబడిన శ్లోకం. శ్వేతాశ్వర ఉపనిషత్తులు 3:8లో చెప్పిన శ్లోకం ఇది ఇంకా చిత్రంగా చెప్పాడు. అంధకారము లేదా చీకటి దాటి వెలుగునకు స్థానమై ప్రకాశమానుడగుచున్న పరమ పురుషుని నేను పొంది ఉన్నాను. ఆయన్ను పొందుట వల్లనే ఏ మనిషి అయినా మృత్యువు దాటగలడు, మరణాన్ని దాటగలడు. నువ్వు ఎప్పుడొకప్పుడు చచ్చిపోతావు. చనిపోయిన తర్వాత
ఈ పరమ పురుషుని అనగా చీకటిని దాటి వెలుగుమయమైనందుకు తమ్ముడు చెప్పాడు. వెలుగు అనే దేవుణ్ణి గాని నమ్మకపోతే మిచ్చి చీకటికి వెళ్ళిపోతాం. ఎందుకంటే దారుణం ఉండదు. ఆ చీకటి దాటి ఆ పరమ పురుషుని తెలుసుకున్న, ఆ చీకటి దాటి వెలుగుమయంగా వచ్చిన ఆ పరమ పురుషుని తెలుసుకున్న వాడే ఈ దుఃఖభూయిష్టమైన జన్మ మరణ సక్రమ నుండి తరించుటకు ఆయన పొందుడు తప్ప వేరే మార్గము లేదు. ఇది బైబిల్లో రాయబడింది కదే. నేను బయట శాస్త్రం చెప్తాను, భారతీయ తత్వం చెప్తున్నాను. భారతదేశంలో పుట్టానంటావు. భారతదేశంలో రాయబడిన గ్రంథంలో రాయబడిన యేసయ్యని నమ్మటానికి నీకు ఎందుకు భయం? రేపొద్దున నరకాగ్నికి వెళ్ళి పడిన తర్వాత అప్పుడు వస్తారు నీ బంధువులందరూ. అప్పుడు బాధపడినప్పుడు అప్పుడు మన బంధువులు, చుట్టాలు, స్నేహితులు ఎవరు రారు. ఇప్పుడు నిన్ను అడ్డుకుంటున్న వాళ్ళందరూ కూడా అప్పుడు రారు. చాలా మంది నరకం గురించి చెప్తుంటే ఒక రోజున ఇలాగే సీతంపేటలో వాకింగ్ చేస్తున్నాను. ఒక 25 సంవత్సరాల క్రితం ఒక పెద్దాయన పిలిచాను. "నీ వయసు ఎంత?" అన్నాడు. 23 సంవత్సరాలు. "నరకం చూసావా?" అన్నాడు. ఆ పెద్దాయనతో ఏ మాటలు అర్థం కాక చూత్తాకి రాజమండ్రి ఏడు సార్లు అన్నాను. నరకం చూత్తాకెళ్ళి రాజమండ్రి కాదు అది. బ్యారేజ్ కాదు. ఒకసారి అందులోకి వెళ్ళి అందులోనే ఉంటారు. చూసి రావటానికి కాతేరు రాజమండ్రి కాదు బాబు. ఒక్కసారి అందులోకి వెళ్ళాలంటే మళ్ళీ వెనక్కి రావటానికి లేదు. నరకం ఉందని గరుడ పురాణం చెప్తుంది. గరుడ పురాణం అన్న కనీసం చదవండి. నరకం తప్పించుకోవడానికి ఈ లోకంలో మానవతారం ఎత్తిన యేసుక్రీస్తు రక్తం ఒకటే శరణ్యం. ఈ రాత్రి ఆయన శరణు వాడు మరణాన్ని నుండి జీవంలో దాటుతాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో మాట ఉంటుంది. నా యందు విశ్వాసం ఉంచి, నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచి ఏం చేస్తాడంటే నిత్య జీవం గలవాడు. ఏమన్నాడు? నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం గలవాడు, నిశ్చయం గలవాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఈ రాత్రి యేసుప్రభు వారు ఈ భూమి మీద పుట్టింది మనల్ని ఏదో ఈ లోకంలో ఏదో చేయడానికి కాదు, నరకాది నుండి తప్పించి జీవం నడిపించడానికి. పవన్ తప్పించుకున్నాడు, కుటుంబం తప్పించుకుంది, నమ్మి బాప్తిసం పొందిన ప్రతి బిడ్డ కూడా తప్పించుకుంటారు. ఈ రాత్రి అవకాశం మీదే. నేటికి ఒకవేళ యేసయ్య రక్షకులను నమ్మకపోయి కేవలం వచ్చి వెళ్ళిపోయి యాత్ర ముగించిన తర్వాత నరకాగ్నిలో పడే కంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా మనిషికి మరణం ఏదో ఒక రోజున వస్తుంది. ప్రతి వాళ్ళు మరణానికి భయపడి ఎక్కడెక్కడో పరిగెత్తే దేవుడు నిలబడ్డవా, కానీ మరణానికి ఎదురుగుంట వెళ్ళి నిలబడి నన్ను చంపండి, నేను చనిపోవడానికి వచ్చానని చెప్పి చనిపోయి తిరిగి లేచిన రక్షకుడు, లోకరక్షకుడు యేసుక్రీస్తు. ఈ రాత్రి ఆ దేవుని హృదయంలో చేర్చుకోండి. మీరు మీ ఇంటి వారు రక్షించబడతారు. దేవుడు ఆ కృపా భాగ్యం మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ఈ లోకంలో అందరూ వచ్చారు, ఏదో చెప్పారు, కానీ నరులకు యుక్తమైంది ఏదో చెప్పలేకపోయారు. మానవుడికి అవసరమైంది ఏదో చెప్పలేకపోయారు. కానీ ఒక పేద నరుల రూపం ధరించి మానవుడు కొరకు మానవతారం ఎత్తిన దేవుడు, నీ నా పాపము కొరకు నిర్దోషిగా ఒక మౌనంగా అన్ని సహించిన దేవుడు ప్రభు యేసుక్రీస్తు. లోకంలో ఎవరు కూడా మన కొరకు శ్రమ పట్టానికి ఇష్టపడలే, మన కోసం పుట్టడానికి ఇష్టపడలేదు. ఈ రాత్రి నువ్వు ఏ సమస్యల్లో అయినా, ఏ బాధల్లో అయినా, ఏ పరిస్థితులను ఉండొచ్చు, మనుషులు భయపడి ఒకవేళ యేసయ్యను నువ్వు పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయకు. మనుషులు మారిపోతారు, లోకం మారిపోద్ది. ఈ లోకంలో మానవుడు కొరకు మానవత్వం ఎత్తున్న ప్రభుని యేసుక్రీస్తు మారమిద్దేందు. ఒకవేళ నువ్వు చెడిపోయిన మనసుతో ఉండి, చెడిపోయిన జీవితంతో ఉండి నిన్న ఎవరు బాగు చేయాలనుకునే భ్రమలో ఉంటే రాత్రి మన కొరకు ప్రాణం పెట్టడి పెనడానికి ఈ లోకానికి నరవతారు ఎత్తిన ప్రభుని యేసుక్రీస్తు ఆయన ప్రేమ గల చేతులు జాపి నేను పిలుస్తున్నాడు. వస్తారు ఆయన చేతికి. ఇంతవరకు రక్షణానుభవం లేని వారు ఎవరైనా ఉంటే ఈ రాత్రి అది తీర్మానం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళండి. నువ్వు ఏ అలవాట్లతో ఉండి జీవితం చెడగొట్టుకుంటున్నావు, ఈ రాత్రి ప్రభుని యేసుక్రీస్తుకు నీ జీవితాన్ని సమర్పిస్తే దేవుడు సాయం చేస్తాడు. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీకే వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి మీరు అనుగ్రహించిన కృపాభాగ్యాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు. నీ బిడ్డల హృదయంలో పుట్టించిన ఆలోచనలు బట్టి వందనాలు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తూ నీ సన్నిధిలో మనవి చేస్తూ ఉంటున్నాం. ప్రభువా, ఏ కుటుంబంలో ఏ బాధ ఉందో, ఏ కష్టం ఉందో, ఏ కుటుంబంలో ఏ వేదనతో బ్రతుకుతున్నారు, ఏ కుటుంబము ఏ ఇబ్బందులు ఉన్నారో వారిని కనికరించండి.
రక్షణానుభవం లేని కుటుంబ యజమానుడు, పిల్లల ద్వారా బాధపడుతున్న తల్లిదండ్రులు, అలా కుటుంబంలో పరిస్థితులు బాగోలేక నాయనా పరిస్థితి అర్థం కాక నిరాశలో ఉన్న వ్యక్తులను కనికరించి వారి కుటుంబ జీవితంలో ఆనందం దయచేయండి. ఈ లోకంలో నువ్వు పుట్టినప్పుడు ప్రతి భయం తీసేసా, మరొక ఇష్టమైనది ఏదో తెలియజేసా. మానవుడికి వారి చిన్ననాటి స్థితిని మరలా తీసుకురావడానికి, అనగా సంతోషాన్ని, ఆ యొక్క జీవితాన్ని మరలా ఇవ్వడానికి ఈ లోకంలో నువ్వే ఒక బాలుగా